మార్కెట్ పడిపోతుంది. హ్మ్. మీకు డబ్బులు కావాలి కదా కంపల్సరీ. అవును. మీ కన్స్ట్రక్షన్ చేయాలి, మీ ఆఫీస్ మెయింటెనెన్స్ రన్ అవ్వాలి, మార్కెటింగ్ రన్ అవ్వాలి. హ్మ్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? హ్మ్. అప్పుడు ఏం చేస్తారు? డిస్ట్రెస్ సేల్ చేస్తాం మనం. అంటే ఓకే. ఇప్పుడు హ్మ్. మీరు మామూలుగా 6,000 అమ్ముతున్నారు. హ్మ్. ఓకే. మీకు డబ్బులు కావాలి, రావడం లేదు. 6,000 కాస్త 5,000 చేస్తారు. అవును. 5,000 కాస్త 4,000 చేస్తారు దాన్ని. హ్మ్. డబ్బులు కావాలి కదా! మీరు అవును. కట్టాలి. అవును. లేకుంటే ఉన్న అమ్మిన వాళ్ళు కొన్న కస్టమర్స్ అడుగుతారు కదా! అంతే. సార్ ఏమైంది ప్రోగ్రెస్ హ్మ్. మరి హ్మ్. ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి. ఆ డిస్ట్రెస్ సేల్‌లో ఏమవుతదంటే మీరు మొత్తం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం అంతా చేస్తే నేను ఒక 5,00,00,000 ప్రాఫిట్ అనుకుంటారు. హ్మ్. ఏమని అనుకుంటారు? ఇంత ప్రైస్ అమ్ముతాను, హ్మ్. ఇంత హ్మ్. కాస్ట్ హ్మ్. పోతే నెట్ కాస్ట్ నాకు పోతుంది. 5,00,00,000 అవును. మిగులుతది అనుకుంటారు. హ్మ్. ఈ డిస్ట్రెస్ వేళ 5,00,00,000 కాస్త 0 అవ్వచ్చు, మైనస్ కూడా అవ్వచ్చు. ఓహ్! ఓకే. మనకు తెలవదు కదా ఎంత అనేది. అవునవును. ఆ హ్మ్. హ్మ్. డిస్ట్రెస్ అనేది ఎన్ని రోజులు అనేది తెలవదు మీకు. 6 హ్మ్. నెలల, 8 నెలల, 1 ఇయరా? ఇప్పుడు చూడండి లాస్ట్ 1 ½ ఇయర్‌లో చాలా స్లో ఉంది. అవును. ఈ 1 ½ ఇయర్ మీరు తట్టుకోగలగాలి కదా! హ్మ్. హ్మ్. తట్టుకోగలగాలంటే మీ ప్రైస్ అయితే తక్కువ చేయాలి. అవును. లేకుంటే కాస్ట్ అనేది తగ్గించేసేయాలి. హ్మ్. బట్ కట్టడం అయితే కంపల్సరీ కట్టాలి. అవును. కంప్లీట్ సరే చేయాలి. లెట్ అస్ అస్యూమ్ మీరు ఒక లోన్ తీసుకోవాలి. మీ హ్మ్. క్యాపిటల్ పెట్టారు 20,00,00,000 అనుకోండి హ్మ్. ఎగ్జాంపుల్. ఓ 20,00,00,000 పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ హ్మ్. చేశారు. ఇది మీరేమనుకున్నారు 3 సంవత్సరాలు కట్టేసి బయటకొస్తాను. 20,00,00,000 పైన 10,00,00,000 ప్రాఫిట్ వస్తది అనుకున్నారు. హ్మ్. ఓకే. హ్మ్. ఈ 3 సంవత్సరాలు కాస్త 5 సంవత్సరాలు అయిందనుకోండి. ఓకే. మీరు 10,00,00,000 వచ్చుంటది. కానీ 5 సంవత్సరాలకి వచ్చుంటది. అవును. సో, మీ రిటర్న్ అనేది మొత్తం రివర్స్ హ్మ్. అయిపోయినట్టు. రివర్స్ అయిపోయింది. సో, ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో మేజర్‌గా హోల్డింగ్ కెపాసిటీ చాలా ఉంచుకోవాలి. ఓకే. అండ్ ఫండ్ డైవర్షన్ మేజర్ వన్ ఆఫ్ ద రీజన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. డబ్బులొస్తాయి. వెంటనే ఇంకో ప్రాజెక్ట్‌లో పెడతారు. హ్మ్. 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 ఈ ప్రాజెక్టు ఇది స్లో అయిపోయిందనుకోండి. ఓకే. ఇది స్లో అయిపోతది. ఇటు హ్మ్. ఇది స్లో అయిపోతది. 2 ఓకే. విధాలా మనం ఒక చక్రంలో హ్మ్. హ్మ్. స్ట్రక్ ఇదయిపోతా ఉంటాం. అయిపోతాం. స్ట్రక్ హ్మ్. అయిపోతాం. అట్లనే చాలామంది డెవలపర్స్ గాని, ఎవరైనా గాని స్ట్రక్ అయిపోయి, కొలాప్స్ అయిపోయి ఒకటికొకటి ఇది ఏమంటారు దాన్ని హ్మ్. రిపుల్ ఎఫెక్ట్ ఒకటి నుంచి ఒకటి, ఒకటి నుంచి ఒకటి మొత్తం హ్మ్. హ్మ్. రన్నింగ్ సర్కిల్‌లో పుల్ల పెడితే ఎలా అవునవును. మొత్తం కొలాప్స్ అయిపోతది. హ్మ్. హ్మ్. సో, అది మనం అట్లా దాన్ని ఒకదానికొకటి ఇంటర్‌లింక్ చేయకుండా దేని దానికి ఇండిపెండెంట్‌గా ఉంచుకోవాలి. ఓకే. పర్వాలేదు ప్రాఫిట్ తక్కువొస్తది. మనం ఒక హ్మ్. 100,00,00,000 సంపాదించబోతే 50,00,00,000 సంపాదిస్తాం కాబట్టి కానీ అట్‌లీస్ట్ పీస్‌ఫుల్‌గా ఉంటది. అవునవును.